నమస్తే. నేను మీ పద్మావతి. 17వ తేదీన తొలి ఏకాదశి మొదలవబోతుంది. కాబట్టి దీంట్లో ఏ నియమాలు పాటించాలి? ఏ నియమాలు చేయాలి? ఎటువంటి పనులు చేయడం వల్ల మనం సంతోషంగా, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాము? ఇలాంటి ప్రశ్నలు ఎంతోమంది మనసుల్లో మెదులుతూ ఉంటాయి. మరి అలాంటి సందేహాలన్నీ తీర్చడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, 17వ తేదీన తొలి ఏకాదశి మొదలవబోతుంది. తెలిసో తెలియకో కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారు. అసలు ఆ రోజు చెయ్యవలసిన నియమాలేంటి? ఏ ఏ తప్పులు చేయడం వల్ల ఏమేం జరుగుతుంది? అసలు ఏ ఏ నియమాలు పాటించడం వల్ల సుఖశాంతులు కలుగుతాయి గురువుగారు ఇంట్లోని? ముఖ్యంగా తొలి ఏకాదశి అనేటువంటి దానికి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ తొలి ఏకాదశి మహత్యము కానీ కథ కానీ విన్నటువంటి వాళ్ళకి కేవలం విన్నంత మాత్రమే స్మృతి అని, వినడం అంటే స్మృతి, విన్నంత మాత్రమే సకల పాపములు తొలగిపోతాయి. అటువంటిది ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళకి ఎంతటి పుణ్యఫలం కలుగుతుందో చెప్పనలవి కానిదిగా చెప్పవచ్చు. అందుకనే వీక్షించేటువంటి రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. మీకు ఏదన్నా మళ్ళీ సరిగ్గా అర్థం కాలేదన్నప్పుడు దీన్ని లైక్ చేసుకోండి. వీడియోని లైక్డ్ వీడియోలో ఉండిపోతుంది. మళ్ళీ ప్రతిసారి కూడా మీరు ఈ కార్యక్రమాన్ని కూలంకషంగా చూడవచ్చు. ఎందుకనంటే ఏకాదశి గురించి అందరూ చెప్పేటువంటిది ఉపవాసం ఉండమని చెబుతుంటారు. అయితే ఏ విధమైనటువంటి పద్ధతులతో ఉపవాసం ఉండాలి, అన్ని ఏకాదశులలోకెల్లా గొప్పదైనటువంటి ఈ తొలి ఏకాదశికి ఎందుకు ప్రథమంగా స్థానం అనేటువంటిది కలిగిందనే విషయాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక ఈ తొలి ఏకాదశి రోజున ఈ వ్యక్తులందరూ కూడా ఒక కాలంలో, అంటే పురాతన కాలంలో, యుగ యుగాలలో చాతుర్మాస్య దీక్షని ఆచరించేవాళ్ళు. కాలక్రమేణా ఆ దీక్ష అంతా తగ్గిపోయి కేవలం సన్యాసులు, అలాగే ఈ దేవతా ఉపాసన ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోగలిగేటువంటి, అనగా మఠాధిపతులు, పీఠాధిపతులు మాత్రమే, జగద్గురువులు మాత్రమే చేసుకోగలిగినటువంటి ఈ యొక్క ఆరాధనగా చెప్పబడి ఉంది. కానీ ఒకప్పుడు మానవులందరూ, మనమందరం కూడా ఆచరించిన వాళ్ళమే. కానీ నియమాలు పాటించలేకపోవడం వల్ల దాన్ని పక్కకు పెట్టుకున్నాం. కానీ ఈ ఏకాదశి యొక్క వ్రత మహత్యము ఈ రోజు నుంచి విష్ణు భగవానుడు నిద్రలోకి జారుకుంటాడు. ఎప్పటి వరకు? కార్తీక మాసములో వచ్చే ఏకాదశి రోజున. ఈ రోజున శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని అంటారు. అంటే సంస్కృతంలో ప్రథము అంటే తెలుగులో అర్థం తొలి, కాబట్టి తొలి ఏకాదశి అయింది. ఇక ఈ రోజు నుంచి నిద్రపోతాడు. ఎక్కడ ఉంటాడు ఈ రోజు నుంచి అంటే, బలిచక్రవర్తికి ఇచ్చినటువంటి మాట ప్రకారము పాతాళంలో విష్ణు భగవానుడు ఉంటాడు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భూమండలానికి తిరిగి వస్తాడు. ఈ రోజు నుంచే, అనగా ఉత్తరాయణం ప్రారంభమైనప్పుడు విధంగా దక్షిణం నుంచి తూర్పు వైపునకి వస్తాడు సూర్యుడు. అలాగే అనగా ఉత్తరం వైపు వస్తాడు. ఉత్తరం నుంచి ఈ రోజు నుంచి దక్షిణం వైపు మొగ్గు చూపుతాడు. అందుకనే అన్ని కర్మలకి ప్రత్యక్ష సాక్షిభూతుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు ఆదిత్యుడు. కాబట్టి సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసి సూర్యాష్టకం 6 సార్లు పఠించిన తరువాత ఇక తెల్లటి పట్టు వస్త్రములు కానీ, తెల్లటి వస్త్రములు కానీ ధరించి ఇంట్లో ఆవునేతితో దీపారాధన చేసి, తులసి చెట్టు దగ్గర కూడా దీపారాధన చేసి, విష్ణు సహస్రనామ పారాయణం చదివి ఆవు పాలు 2 అరటిపండ్లు నైవేద్యంగా పెట్టాలమ్మా. ఇక ఈ తొలి ఏకాదశి రోజున ఎటువంటి భోజనములు తినకూడదు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా తొలి ఏకాదశి మహత్యము ఎలా ఆవిర్భవించిందనేటువంటి యొక్క విషయాన్ని తెలుసుకుందాం. తాళజంగుడు అనేటువంటి రాక్షసుని యొక్క కొడుకు మురాసురుడు. కాబట్టి ఈ మురాసురుడు బ్రహ్మవర ప్రసాదము చేత దేవతలతో, అలాగే
ప్రజలతోని వైరములు పెట్టుకొని యుద్ధములు చేసి ధర్మంగా ఉండే వాళ్ళందరినీ కూడా సంహరిస్తూ ఉండి లోకాన్ని అంతా నాశనం చేస్తూ ఉంటే మనకేదైనా సమస్య వస్తే ఇంట్లో ఎవరికి చెప్పుకుంటాం? భర్తకి చెప్పుకుంటాం, తల్లిదండ్రులకు చెప్పుకుంటాం. అదే ప్రజలకి సమస్య వస్తే రాజుకు చెప్పుకుంటారు. రాజులందరూ కలిసి సమస్య వస్తే దైవానికి చెప్పుకుంటారు. ఇలా ప్రపంచంలో ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా బ్రహ్మదేవుని మొరపెట్టుకుంటే ఆ బ్రహ్మదేవుడు నా వల్ల కాదు, నా వరం నేను తిప్పుకోలేను, విష్ణు భగవాన్ అందుకని సృష్టి స్థితి లయకారకాలలో స్థితికారకుడు అంటే రక్షించేవాడు విష్ణువు. కాబట్టి ఆయన్నే శరణు వేడదామంటే ఆ విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళగానే ఉన్నటువంటి సమస్యనంతా కూడా పరిశీలించి సంహరించడం కోసం ఆ మురాసురుడితో 1000 సంవత్సరాల పాటు ఏకధాటిన యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసినప్పుడు అలసిపోతాడు. ఒక గుహలో నిద్రపోతూ ఉంటే ఆయన శరీరం నుంచి ఒక దేవతా కన్య ఉద్భవించి ఆ విష్ణు భగవానుడు చేయాల్సినటువంటి కార్యాన్ని ఆ దేవత చేసి మురాసురుని చంపుతుంది. అంతటా విష్ణు భగవానుడు లేచిన తర్వాత నేను చేయాల్సిన పని నువ్వు చేసావు కాబట్టి నాకు ఎంతో ఇష్టమైన దానివి అయ్యావు, కాబట్టి నీకేం వరం కావాలి కోరుకోనంటే ఆమె 3 వరాలు కోరుకుంది. ఒకటి, నీకు ప్రియమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. 2, నన్ను ఆచరించినటువంటి వాళ్ళకి అనగా నన్ను పూజించినటువంటి వాళ్ళకి, నా పేరుతో పూజించినటువంటి వాళ్ళకి నువ్వు మోక్షం ఇవ్వాలి. 3, నీకున్నటువంటి అనేక తిథులలో ప్రాముఖ్యమైనటువంటి తిథి నాకే కలగాలి అని కోరుకుంది. ఈ 3 వరాలు విష్ణు భగవానుడు ఆ యొక్క దేవతకి కన్యకిచ్చాడు. తద్వారా ఏకాదశి వ్రతం అనేటువంటిది ఆ రోజు నుంచి జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? కృతయుగ కాలంలో జరిగింది. ఏ కృతయుగం అంటే మనం చెప్పలేం. రాముడున్న కృతయుగమే కృతయుగం కాదు. రాముడి కన్నా ముందే కృతయుగాలు చాలా ఉన్నాయి. ఆ కృతయుగంలో జరిగింది. ఎందుకంటే రాముడు కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు అని మనకు పురాణం ప్రకారం తెలియజేయబడుతుంది. కాబట్టి రాముడి కంటే, రాముడున్న కృతయుగం కంటే ఇంకా ఎన్నో యుగాల్లో ఉండే కృతయుగంలో ఈ ఏకాదశి అనేటువంటిది ఉద్భవించింది. అయితే విష్ణు భగవానుడి యొక్క వరప్రసాదముతో ఉన్నటువంటి పాప పురుషుడు బ్రహ్మ యొక్క పాలభాగం అంటే, ఈ యొక్క పాలభాగం అంటే నుదుటి నుంచి చెమట బిందువు రాలిపడి భూమి మీద పడి దాని ద్వారా ఉద్భవించినటువంటి రాక్షసుడు, ఈ ఇద్దరూ కలిసి మాకు స్థానం ఇవ్వండి, మాకు ఒక స్థానం కావాలి అని అడిగినప్పుడు అప్పుడు బ్రహ్మ ఏం చేశాడంటే, ఏకాదశి రోజున ఎవరైతే అన్నమును భుజిస్తారో వాళ్ళ యొక్క దేహంలోకి మీరు ఆ అన్నం రూపంలో దేహంలోకి వెళ్ళి వాళ్ళని సంహరించండి అని అందుకని చెప్పడం జరిగింది. ఇక ఆ రోజు నుంచి తెలుసుకున్నటువంటి మానవులందరూ కూడా ఏకాదశి తిథి రోజున భోజనం చేయడం మానేసేశారు, ఉపవాసం ఉండడం మొదలుపెట్టారు. ఈ విధానంలో ఉండడం వల్ల 120 సంవత్సరాలు బ్రతికారు. ఏకాదశి రోజున కూడా భుజించిన వాళ్ళకి అనారోగ్యాలు ఎక్కువగా చేస్తున్నాయి. సైన్స్ పరంగా ఇది ప్రూవ్ అయింది కూడా. ఎందుకనంటే మొన్న కరోనా కంటే ముందు కూడా మన వాళ్ళు ఆచరించారు. కరోనాలో ప్రపంచమంతా అట్టుడికిపోయింది. మనకంటే విదేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క శరీరాలు, వాళ్ళు ఎంత ఫుడ్ తీసుకున్నా, ఎంత జిమ్ చేసినా, ఎంత డైట్ కంట్రోల్ ఉన్నా చాలామంది పిట్టల్లా రాలిపోయారు. మన భారతదేశంలోని వ్యక్తులు చాలా గట్టిగా ఉండగలిగారు. దీనికి గల కారణం ఏంటి, వీళ్ళ శక్తి ఏంటి అని అంటే వీళ్ళ డిఎన్ఏని టెస్ట్ చేశారు. ఇప్పుడంటే మనం అందరం భోజనం చేస్తున్నాం, కానీ ఏకాదశి రోజున అనే తేడా లేకుండా మన పూర్వీకులు అయితే ఆచరించారు కదా, వాళ్ళ డిఎన్ఏ మన రక్తంలో ఉంది కదా. మరి వాళ్ళు ఆచరించిన విధానం ఏంటంటే ఏకాదశి రోజున భోజనం అంటే నెలకి 1 లేదా 2 రోజులు కటిక ఉపవాసం ఉంటే శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ పోతాయి. అందున ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అనగా చంద్రుని మానాన్ని అనగా చంద్రగమనాన్ని అనుసరించి ఉండేటువంటి ఈ యొక్క ఏకాదశి తిథి రోజున ప్రత్యేకంగా ఉపవాసం ఉన్న వాళ్ళకి శరీర ఆరోగ్యానికి లింక్ ఉంది. ఏకాదశి రోజున అంటే మరి ఎన్నో రోజులు ఎన్నో తిథులు ఉన్నాయి, ఎన్నో తిథుల్లో పెట్టవచ్చు కదా. శాస్త్రము ఆనాడే సాంకేతికంగా వైజ్ఞానికంగా మన భారతీయులు ముందున్నారు కాబట్టి ఏకాదశి తిథి వచ్చిన రోజున ఉపవాసం ఉంటే ఆ రోజున ఉపవాసం ఉండడం ద్వారా శరీరంలో ఆరోగ్యం చేకూరుతుందని కనిపెట్టారు. అందుకనే ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని మనకు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారనగా ఏకాదశి వ్రతం రోజున చెయ్యకూడని పనులు ఏమన్నా ఉన్నాయి అనంటే అది ఖచ్చితంగా భోజనం భుజించకూడదు, మాంసాహారం భుజించకూడదు, మద్యపానం చేయకూడదు, ముఖ్యంగా దంపతులు దాంపత్యంలో ఉండకూడదు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. మనము శివరాత్రి రోజున ఏ విధంగానైతే జాగారం చేస్తామో విష్ణునామ స్మరణ చేసుకుంటూనైనా లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటూనైనా కానీ ఆ రోజంతా ఏకాదశి రోజున ఉండడం, జాగారం చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. చేసిన తర్వాత సూర్యోదయానికి ముందే మళ్ళీ
కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యోదయానికల్లా మళ్ళీ విష్ణు దేవాలయానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి గోవులకి గోగ్రాసము అనగా గోవులు తినే పదార్థాలు, అన్నం మాత్రం పెట్టకండి, గోవులు తినే పదార్థాలు గనక పెట్టి అప్పుడు స్వామివారికి నివేదనగా ఏదైనా పదార్థాలు పండ్లు ఇవన్నీ నివేదన చేసి ఇంటికి వచ్చి భోజనాది కార్యక్రమాలు ద్వాదశి తిథి రోజున చేయాలి. ఇక ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ద్వాదశి తిథి రోజున దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఖచ్చితంగా మీ శక్తి కొలది అనాథలకి ఏదైనా తినే పదార్థములు పంచిపెట్టండి. తద్వారా అన్నదానం జరిగినంత ఫలితం కలుగుతుంది. తద్వారా మీకేమవుతుందంటే అనంతమైనటువంటి పుణ్యఫలము కలుగుతుంది. అంటే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వాళ్ళందరికీ మోక్షం కలుగుతుందా, ఇట్టే వస్తుందానంటే అంత సులభం కాదు. మీతో పాటు వీక్షించేటువంటి ప్రేక్షకులతో పాటు నాతో పాటు కూడా ఈ కలియుగంలో మనం పుట్టాము అనంటే మనకు పాపకర్మలు ఉన్నాయి కాబట్టి మోక్షము రాకపోయినా మోక్షాన్ని ప్రసాదించబడేటువంటి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వచ్చే జన్మల్లో ఇప్పుడు ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వల్ల వచ్చే జన్మకి మోక్షాన్ని పొందే అర్హతైనా లభించవచ్చు. లేకపోతే ఈ జన్మలలోనైనా కానీ భవబంధాలన్నీ కూడా తొలగిపోయి బాధ్యతలన్నీ తొలగిపోయి సంపూర్ణంగా మనస్సుని పెట్టగలిగేటువంటి, దైవం మీద మనస్సు పెట్టగలిగేటువంటి యొక్క శక్తి, ప్రేమ, అలాగే భక్తి ఇవన్నీ కూడా చిన్నతనంలోనే కలుగుతాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క 17వ తారీఖు రోజున వస్తున్నటువంటి తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటనంటే అనురాధ నక్షత్రముతో వస్తుంది. ఈ అనురాధ నక్షత్రం ఏంటంటే దేవత, రాక్షస, మానవ సంబంధించినటువంటి నక్షత్రములు ఉన్నాయి. ఒక్కొక్క దేవత గణంలో 9, రాక్షస గణంలో 9, మానవ గణంలో 9 కలిసి 27 నక్షత్రాలు. కాబట్టి ఈ యొక్క 9 దేవతా నక్షత్రాల్లో అత్యంత ప్రథమ స్థానంలో ఉండేటువంటిది దేవతాంశ సంభూతమైనటువంటి నక్షత్రము ఈ యొక్క అనురాధ నక్షత్రం. కాబట్టి ఈ అనురాధ నక్షత్రం రావడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు మీ ఇంట్లో పొద్దున పూట పూజ చేసుకున్న తర్వాత రావి చెట్టు చుట్టూ కూడా నారాయణాయ నమః అంటూ 108 ప్రదక్షిణలు చేయండి. చేసిన తర్వాత తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం 3 సార్లు చదవండి, లేదా విష్ణు సహస్రనామ పారాయణం ఆ రావి చెట్టు దగ్గర చేయండి. వెంట తెచ్చుకున్నటువంటి రాగి చెంబులో నీటిని ఆ యొక్క రావి చెట్టు మొదట్లో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఈ విధంగా నియమాలు పాటించినటువంటి వాళ్ళకి తప్పకుండా విష్ణు యొక్క అనుగ్రహం వల్ల సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది. అలాగే నూతన నిరుద్యోగులకి ఉద్యోగం లభిస్తుంది. సర్వదా లక్ష్మీనారాయణులు ఆది దంపతులు కాబట్టి దాంపత్యం చక్కగా ఉంటుంది. వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహం అవుతాయి. అందుకనే ఈ యొక్క పూజ చేసుకోలేనటువంటి వాళ్ళు అనగా ఇంట్లో చక్కగా ఆచరించాలి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో మా పీఠం ఆధ్వర్యంలో రాహుకేతు పూజ, అలాగే విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు, వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శని దోష నివారణ హోమాలు, అలాగే అనారోగ్యం, ఉద్యోగం, దాంపత్యం సమస్యల నివారణకి, వివాహ సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా మీ కార్యక్రమాలు నమోదు చేసుకోదలిస్తే కార్యక్రమ తదనంతరం ప్రతి ఒక్క క్షేత్రంలో సంవత్సరం పొడుగుతా చేయించడం జరుగుతుంది. వాటి వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించారు కదా, ఈ యొక్క ఏకాదశి తిథిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. తప్పకుండా ఈ యొక్క విష్ణు భగవాన్ని ఆరాధన చేయండి. ఎందుకనంటే కార్తీక శుద్ధ పాడ్యమితో ప్రబోధిని ఏకాదశిగా ఉంటుంది. కాబట్టి ఈ 4 నెలల పాటు విష్ణు భగవానుడు శయనించి ఉంటాడు. కాబట్టి ఆయన పేరు మీద చేసేటువంటి పూజలు ఏవైనా కానీ మేల్కొన్న తర్వాత ఆ యొక్క దైవానుగ్రహం మనకు కలుగుతుంది. వీలైతే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో విష్ణు దేవాలయాన్ని సందర్శించుకొని అర్చన జరిపించుకోండి. ఈ తొలి ఏకాదశి రోజున చాలా మహత్యం కలిగినటువంటిది తొలి ఏకాదశి. ఇక ఇంకా చెప్పాలి అనంటే ఏ ఏకాదశి తిథి రోజునైనా కానీ భోజనం చేయకూడదు. కనీసము ఈ ఒక్క ఏకాదశి తిథి రోజునైనా కానీ ఉపవాస నియమాన్ని పాటించండి. శక్తి ఉంటే షుగర్, బీపీలు అట్లాంటివి లేకపోతే కఠినమైన ఉపవాస నియమాన్ని పాటించండి. లేదు ఉడికించినటువంటి పదార్థాలు కాకుండా పులగములు తింటూ, పచ్చడి వేసుకొని తింటూ, లేదా చక్కెర వేసుకొని తింటూ, మీ యొక్క పాలు తాగుతూ, పండ్లు ఏదైనా కానీ